హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు కౌలు రైతులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో మనకు అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి తొలి విడత నిధులను వచ్చే నెల విడుదల చేస్తాము, అంటే రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తాము అని అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మీకు వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కోసము కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకువచ్చి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయల చొప్పున అయితే రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే మనకు 2 సార్లు అయితే ఈ పథకం కింద విడుదల కావాల్సినటువంటి నిధులను వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా మనకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు అందించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే తెలియజేశారనమాట. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేస్తుంది. అదే రోజున మనం కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను అయితే జమ చేస్తామని తెలియజేశారనమాట. కేంద్రం 3 విడతల్లో అందించేటువంటి సమయంలో మనం కూడా ఈ యొక్క 11 డబ్బులు కూడా అందజేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందించే చర్యలు అయితే తీసుకుంటున్నామని సమాచారాన్ని అయితే చెప్పారనమాట చంద్రబాబు నాయుడు గారు. అయితే మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఓకేనా, ఎప్పుడు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. మనకు రేపు నెల అంటే జూలై నెలలో జమ చేస్తామని చెప్పారు, కానీ డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. అది కూడా వచ్చేసి పీఎం కిసాన్ కింద, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు చేసేటువంటి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే జమ చేస్తారో అప్పుడే ఈ పథకం కింద వచ్చేటువంటి నిధులను కూడా జమ చేస్తామని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమడుగుతున్నారంటే కామెంట్స్లో, పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా ముందు ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే జమ చేసేయచ్చు కదా, వాటి కోసం అయితే వెయిట్ చేయాలని చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతూ ఉన్నారు. బట్ ఏంటంటే ఇవి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుసుకొని ఇస్తున్నటువంటి మొత్తం కాబట్టి 20,000 రూపాయలు. సో కాబట్టి వాటి రెండింటి మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పీఎం కిసాన్ 20వ విడత నిధులు 2,000 రూపాయలు ఎప్పుడైతే జమ చేశారో ఖాతాలకు, సేమ్ ఆ డబ్బులు ఎవరికైతే పడతాయో అందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 5,000 రూపాయలు ఆ టైంలోనే పడిపోతాయి అనమాట. మొత్తం 7,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఓకేనా, సో మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ పథకంతో పాటు విడుదల చేస్తారు, ఆ వివరాల గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరికి విడుదల చేస్తారు, ఈ డబ్బులు వచ్చేసి ఎవరెవరికి జమ చేస్తారు, ఆ విషయం గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో మనకు రాష్ట్రంలో ఈ అన్నదాత సుఖీభవ పథకం, అదేవిధంగా పీఎం కిసాన్ పథకం నిధులు పొందాలి అంటే ఖచ్చితంగా కూడా ఈకేవీసీ అప్డేట్ అయితే చేయించుకో ఉండాలని ప్రభుత్వము చెప్పడం జరిగింది. కొంతమందికి వచ్చేసి ఈకేవీసీ అప్డేట్ అవుట్ అప్డేట్ అయితే చేసేసామని అయితే చెప్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది అయితే రైతులందరూ ఉన్నారనమాట, అర్హులైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈకేవీసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నట్లయితే అవుట్ అప్డేట్ అయితే చేసేస్తారు. ఇన్ కేస్ ఎవరికైనా ఈకేవీసీ అప్డేట్ చేయకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా త్వరగా అయితే చేసుకోండి. ఆ ఈకేవీసీ థంబ్ అథెంటికేషన్ అయితే చేసుకున్నట్లయితే డబ్బులు అయితే పడతాయి అనమాట. సో మనకు ఆల్మోస్ట్ చాలా వరకు 98% వరకు కంప్లీట్ చేసామని అయితే చెప్తూ ఉన్నారు అధికారులు ఈకేవీసీ థంబ్ అథెంటికేషన్ అప్డేట్లే. ఇంక రిమైనింగ్ మనకు 2% అంటే 61,000 మంది అయితే ఉన్నారనమాట పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి డీటెయిల్స్ అనేటువంటివి లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ డీటెయిల్స్ అధికారుల దగ్గర, అందువల్ల అప్డేట్ చేయలేకపోయిండొచ్చు. సో వీరు ఇంకా ఎవరైనా ఈకేవీసీ అప్డేట్ చేయించుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయితే పూర్తి చేసుకోండి. ఈ గ్రామవార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారు. సో మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలన్నా సరే అక్కడే చెక్ చేసుకోవచ్చు అధికారి దగ్గరికి. ఎందుకంటే ప్రజెంట్ మనకు ఈ యొక్క వెబ్సైట్ అయితే వర్కింగ్లో లేదు కాబట్టి
మీరు ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి చెక్ చేసుకోవాలి. లిస్ట్ కావాలి అనుకుంటే, లిస్ట్‌లో పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే. నేను ప్రీవియస్ వీడియోస్‌లో అయితే చెప్పాను, మీకు చూపించి ఈ విధంగా వర్కింగ్‌లో లేదు, పనిచేయడం లేదు వెబ్సైటు. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలని. సో అక్కడికి వెళ్ళండి, మీ ఆధార్ నెంబర్ చెప్పండి, వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళకి లాగిన్లో చూసి చెక్ చేసి చెప్తారు లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా, అదేవిధంగా ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా అని కూడా తెలుస్తుంది మీకు. ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని. తెలుసుకుంటే మీకే మంచిది. ఇన్ కేసు వాళ్ళు బై మిస్టేక్ కంప్లీట్ చేయకుండా ఉన్నట్లయితే మీరైతే వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు జూలై నెలలోనే జమ చేస్తామని చెప్తూ ఉన్నారు, బట్ ఏ తేదీని విడుదల చేస్తారని అయితే లేదు, మనకు పర్టికులర్గా డేట్ ఇంకా ఏం లేదు, అప్డేట్ లేదు. ఆ పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు జమ చేసేస్తే అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేస్తారనమాట. అందుకొరకు చెప్తున్నాను. ఇంకా చాలామందికి అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ తంబాథెంటికేషన్ అయితే పూర్తి చేసుకోండి. కంప్లీట్ అయిపోయింది లేనైతే అనుకోవద్దు, ఒకసారి చెక్ చేసుకోండి ముందు జాగ్రత్తగా, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇది వాళ్ళంతటా వాళ్ళు అవుట్ అప్డేట్ చేసేది కాబట్టి మీరు చెక్ చేసుకుంటే మీకే మంచిది ఒకసారి. ఓకేనా? ఒకవేళ చేయకుండా ఉన్నట్లయితే అప్పటికప్పుడే చేయించుకోవచ్చు అనమాట. సో ఎలిజిబుల్ లిస్ట్ కావాలన్నా సరే గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది పరిస్థితి మనకు. ఓకేనా? సో మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్స్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో అదేవిధంగా తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.